ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. శ్రీపాదవల్లభ గురోః వదనారవిందం వైరాగ్యదీప్తి పరమోజ్వలమద్వితీయం. మందస్మితం సుమధురం కరుణార్ద్రనేత్రం సంసారతాపహరణం సతతం స్మరామి సతతం స్మరామి. ప్రియ భగవద్బంధువులారా, ముందుగా శ్రీపాద శ్రీవల్లభుల యొక్క దివ్య చరణారవిందాలకి సభక్తికంగా సప్రేమయుతంగా శతాధికంగా నమస్కారాలు చెల్లించుకుంటూ, నిన్న మనం 11వ భాగంలో ద్వీపాలకి అధిపతులు, ద్వీప అధిదేవతల యొక్క వివరణ, ఇవన్నీ కూడా 7వ అధ్యాయానికి సంబంధించి చెప్పుకుంటూ, దాంట్లోనే లోక నివాసులు, లోకాధిపతులు, ఖండముల యొక్క వివరణ, లోకాల పేర్లు, వాటి యొక్క విస్తీర్ణం, అసలు దత్తుడు అంటే ఎవరు, ఈ విషయాలన్నీ 7వ అధ్యాయంలో పూర్తి చేశాం. ఇంకా 8వ అధ్యాయాన్ని ప్రారంభించి అందులో దత్తావతారాల యొక్క వర్ణన చెప్పుకుంటూ, దాంట్లో బ్రహ్మజ్ఞానం కోసం తప్పించేవాళ్ళు బ్రాహ్మణులే అనేటువంటి ఒక విషయాన్ని మనం ప్రతిపాదించుకొని, ఆ తర్వాత అహం నశించకపోతే మోక్షం కలగదు అనేటువంటి అంశాన్ని చెప్పుకున్నాం. ఆ తర్వాత దత్తాత్రేయుడు యొక్క 16 అవతార నామాలు చెప్పుకున్నాం, 16 నామాలు, అవన్నీ కూడా మనం చెప్పుకొని ఈ రోజున 8వ అధ్యాయాన్ని మనం కొనసాగించే ప్రయత్నం చేద్దాం. ఇక ఈరోజు 12వ భాగంలో బ్రాహ్మణ లక్షణాలు ముందుగా చెప్పుకుందాం. ఇవన్నీ చెప్పిన తర్వాత తిరుమల దాసు శంకరభట్టు గారికి ఇంకా కొన్ని విషయాలు చెప్తూ ఉన్నాడు. నాయన, బ్రాహ్మణుడు బ్రహ్మజ్ఞాన అన్వేషిగా జీవించాలి అన్నాడు. అప్పుడు మాత్రమే అతడు సద్బ్రాహ్మణుడు అని పిలువబడతాడు. బ్రాహ్మణుడు తనకి విహితమైనటువంటి ధర్మాలను విడిచిపెట్టి దురాచారపరుడైతే అతడు దుష్టమైనటువంటి బ్రాహ్మణుడు అవుతాడు. అతడి యొక్క దురాచారాలు మితిమీరితే, అంటే గోహత్య, గోమాంస భక్షణం, పరస్త్రీ లోలత్వం మొదలైన వాటికి గనక లోనైతే అతడిలో బ్రాహ్మణత్వం లేశమాత్రం కూడా ఉండదు అని గ్రహించాలి. మితిమీరినటువంటి దురాచారాల వల్ల అతనిలో ఉన్నటువంటి బ్రాహ్మణ తేజస్సు సంపూర్ణంగా హరించబడుతుంది. అతడి యొక్క శరీరంలో జీవకణాలు సైతము అనేక మార్పులకు లోనై చివరికి చండాలత్వాన్ని పొందుతాయి. అప్పుడు అతడు నామమాత్ర బ్రాహ్మణుడిగా మిగిలిపోతాడు. క్షత్రియుడు బ్రహ్మజ్ఞాన కాంక్షుడై నిరంతర తపస్సు వల్ల బ్రాహ్మణత్వాన్ని పొందొచ్చు. దానికి ప్రబలమైన ఉదాహరణ విశ్వామిత్రుడే. క్షత్రియుడిగా పుట్టాడు, తపస్సు చేసి బ్రహ్మర్షి అయ్యాడు. అప్పుడు జన్మసిద్ధంగా ఉన్నటువంటి ఆ క్షత్రియుడి యొక్క శరీరంలో జీవకణాలన్నీ కూడా బ్రాహ్మణత్వాన్ని పొందుతాయి. ఈ విధంగా
బ్రాహ్మణత్వాన్ని పొందినటువంటి వాడు మనం ఇందాక చెప్పుకున్నట్టు విశ్వామిత్ర మహర్షి, గాధి మహారాజు యొక్క కుమారుడు, సుక్షత్రియుడైన సూర్యవంశ సంజాతుడు. అలాగే శనైశ్వరుడు 3 రాసులలో ప్రయాణం చేసే 7.5 సంవత్సరాల కాలంలో ప్రతి మానవుడి యొక్క శరీరంలో జీవకణాల్లో మార్పులు చెందుతాయి. అంటే ఒక్కొక్క రాశిలో 2.5 ఏళ్ళు ఉంటాడు. 11, 12, 1 ఈ రాసుల్లో. అదే ఏలినాటి శని అని మనం పిలుస్తాం. అప్పుడు పాత జీవకణాలు నశించిపోతాయి, కొత్త జీవకణాలు సృష్టింపబడతాయి. ఈ ప్రక్రియ అంతా కూడా మనుష్యులకు తెలియకుండానే జరుగుతూ ఉంటుంది. క్షత్రియుడు తన యొక్క క్షాత్ర ప్రవృత్తిని గనక విడిచిపెట్టి శాంతరస ప్రధాన వృత్తి అయినటువంటి వ్యవసాయం, గోరక్షణ, వాణిజ్యాలలో గనక నిమగ్నుడైతే అది ఒకవేళ తీవ్ర దశకు వస్తే అతడిలో ఉన్నటువంటి క్షాత్రం ఎంత మాత్రం కూడా నిలబడదు. అతడి యొక్క మనస్సు, బుద్ధి, శరీరం అనేక మార్పులకి లోనై చివరికి వైశ్యత్వాన్ని పొందుతుంది. బ్రాహ్మణుడు క్షాత్రవృత్తిని గనక అవలంబిస్తే అతడు పరశురాముడిలాగా అవుతాడు, అలాగే ద్రోణాచార్యుడిలాగా అవుతాడు, అశ్వత్థామలాగా అవుతాడు. పూర్వకాలంలో మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా ద్రోణాచార్యులు, కృపాచార్యులు, అశ్వత్థామ వీళ్ళ ముగ్గురు జన్మతః బ్రాహ్మణులే అయినా కూడా క్షాత్రధర్మాన్ని అవలంబించలేదా? అలాగే కుసుమశ్రేష్ఠి వైశ్యుడైనా కూడా క్షాత్రధర్మాన్ని అవలంబించలేదా? జన్మతః శూద్రుడైనటువంటి నేను, రజకుడు చెబుతున్నాడు ఈ మాట, శ్రీపాదుల యొక్క అనుగ్రహం వల్ల బ్రహ్మజ్ఞానాన్ని పొందలేదా? జన్మతః శూద్రుడైనటువంటి వాడు కూడా నిరంతరమైనటువంటి అభ్యాసం వల్ల వైశ్యుడిగా కానీ, క్షత్రియుడిగా కానీ, బ్రాహ్మణుడిగా కానీ మారచ్చు. కేవలము ఒకానొక జాతిలో పుట్టినంత మాత్రాన శిక్షలు వేయకుండా ఉండటం కానీ, శిక్ష వేయడం కానీ యమధర్మరాజు ఏనాడు చేయడు. మనం చేసేటటువంటి శుభాశుభ కర్మాలను బట్టి ఫలితాలు ప్రసాదింపబడుతూ ఉంటాయి. అంటే పరమాత్మ కర్మఫల ప్రదాత అంతే తప్ప కర్మఫలాన్ని దాటి ఆయన కూడా ఏది ఇవ్వడు. ఇది జన్మతః శూద్రుడైనటువంటి నేను అంటే ఎవరిక్కడ? రంగదాసు, రజకుడు. మరుజన్మలో బ్రాహ్మణుడుగా పుట్టచ్చు. జన్మతః బ్రాహ్మణుడైన వాడు కూడా మరుజన్మలో శూద్రుడుగా పుట్టచ్చు. కొన్ని సాంఘికమైనటువంటి కట్టుబాట్ల కోసం మాత్రమే ఈ వర్ణ వ్యవస్థ ఏర్పాటు చేశారు. పరమాత్మ యొక్క ముఖం బ్రాహ్మణత్వం, ఆయన బాహువులు క్షత్రియత్వం, ఆయన ఊరువులు వైశ్యత్వం, ఆయన పాదాలు శూద్రత్వాన్ని సూచిస్తాయి అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి విషయాన్ని శ్రీపాద వల్లభులు గారు కూడా ఒక పర్యాయం సెలవిచ్చారు. ఓ శంకర భట్టు, నీవు మా ఇంట్లో ఆతిథ్యాన్ని స్వీకరిస్తూ ఉన్నావు, మా ఇంటి భోజనం బ్రాహ్మణ భోజనమేనయ్యా అన్నాడు. ఆయన జన్మతః శూద్రుడే అయినప్పటికీ కూడా ఆయన అవలంబించేటటువంటి కర్మల వల్ల బ్రాహ్మణత్వాన్ని పొందగలుగుతున్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇక కర్మ రహస్యాన్ని చెప్తున్నాడు. ఓ శంకర భట్టు, నిరంతరము శ్రీపాదుల వారి యొక్క స్మరణలో ధ్యాసలో ఉండేటటువంటి ఈ పరిసర ప్రాంగణం అంతా కూడా శుభప్రదాలు, పవిత్రములు అయినటువంటి దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి స్పందనలతో నిండి ఉంటాయి. నరసావధానులు జన్మతః బ్రాహ్మణుడే అయినా ఆ ఇంట్లో భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక స్పందనలన్నీ కూడా విషపూరితాలై ఉన్న కారణం వల్ల కలుషితమైనటువంటి వాయుమండలంలో నిండినటువంటి ఆ బ్రాహ్మణ గృహంలో శ్రీపాదులు ఆతిథ్యాన్ని స్వీకరించాల. దీనిలోని రహస్యం ఇదేనన్నాడు. జీవులు తమ యొక్క పరిణామ క్రమంలో కానీ, విపరిణామ క్రమంలో కానీ
కర్మ సూత్రాలను అనుసరించి జన్మించటానికి అసలు కులాలు అనేవి ఉండాలి కదా. కులం అనేది ఉంటే కదా ఆ కులంలో పుట్టేది. అందుకే ఆ ఏర్పాటు జరిగింది. జాన్ అనేటువంటి వాడు జర్మనీ దేశస్థుడైనా కూడా బ్రహ్మజ్ఞానాన్ని అన్వేషిస్తూ ఉన్నటువంటి కారణం వల్ల ఈ పరిణామ క్రమం యొక్క చివరి దశలో కురువపురంలో శ్రీపాదుల వారి యొక్క దర్శన భాగ్యమై వారి యొక్క అమోఘమైనటువంటి అనుగ్రహానికి పాత్రుడయ్యాడు. నరసావధానులు పీఠికాపుర వాస్తవ్యుడే అయినప్పటికీ కూడా అనేక సంవత్సరాల వరకు శ్రీపాదులకి అవతార మూర్తిగా గుర్తించలేకపోయినాడు. ఈ కారణం వల్ల అలాగే గుర్తించిన తర్వాత కూడా ఇంకా ఎంతో సాధనాక్రమం ఉంటే గాని ఆ వ్యక్తికి శ్రీ దత్తుడి యొక్క అనుగ్రహాన్ని పొందేటటువంటి భాగ్యం ఉండదు. అది సాధ్యం కూడా కాల ఆయనకి. ఇది విని శంకర భట్టు అడుగుతున్నాడు, అయ్యా తిరుమలదాసు, మీరు జీవకణాలు మార్పు చెందుతాయి అని చెప్పారు. అయితే ప్రతి జాతికి కూడా ఒక ఆత్మ ఉంటుందా? పార్వతీదేవి హిమవంతుడి యొక్క కుమార్తె అని చెప్పడంలో భావం ఏంటి అని అడిగాడు. అప్పుడు తిరుమలదాసు అంటున్నాడు, ఓ శంకర భట్టు, ప్రతి జాతికి ఒక ఆత్మ ఉంటుంది. అది ఒక మానసికమైన పదార్థమై ఉంటుంది. అది దివ్యాత్మ అయినటువంటి శ్రీదత్తుడి నుండి వెలువడినటువంటి ఒక భాగం. సదా దానిలో ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉండేటటువంటి ఒక మహాశక్తి అది. నీవు అనుకున్నట్లుగా జాతి అంటే ఆ జాతిలో జన్మించిన వ్యక్తుల మొత్తం అని కాదు. ఈ స్పృహ కలిగి ఉండి జీవించి ఉండినటువంటి జీవులలో జీవ కణాలు ఏ విధంగా ఉంటాయో అదేవిధంగా ఆ సామూహిక వ్యక్తిత్వంలో కూడా ఈ వ్యక్తుల యొక్క వివిధములైనటువంటి శక్తి సామర్థ్యాలు, గుణగణాలు అంతర్లీనంగా ఉంటాయి. ఇదే విధంగా ప్రతి పల్లెకి ఒక ఆత్మ ఉంటుంది, ప్రతి పట్టణానికి ఒక ఆత్మ ఉంటుంది, ప్రతి దేశానికి ఒక ఆత్మ ఉంటుంది. మనం నివసించే భూమికి కూడా ఒక ఆత్మ ఉంది. దానినే మనం భూమాత అని పిలుస్తూ ఉన్నాం. అంటే ఈ భూమి యొక్క అభిమాన దేవతని భూమాత అని మనం పిలుచుకుంటున్నాం. ఆమె యొక్క ఆత్మ పరమాత్మ నుండి వెలువడినటువంటి ఒకానొక మనస్సంబంధాన్ని కలిగినటువంటి ఒక మహాశక్తి. ఇదే విధంగా హిమవత్ పర్వతంలో కూడా అభిమానం కలిగినటువంటి దేవతాశక్తికి హిమవంతుడు అని పేరు. ఆ హిమవంతుడు కుమార్తెయే హైమవతి, ఆమె పార్వతి. సర్వసాక్షి అయినటువంటి సూర్య భగవానుడి యొక్క కుమారుడు యమధర్మరాజు. ఆయన పట్ల జీవుల యొక్క శుభాశుభ కర్మలను అనుసరించి తీర్పు చెప్పి పాపాత్ములను శిక్షించేటటువంటి ఒక దేవాత్మ అని మనం అర్థం చేసుకోవాలి సూర్యభగవానుడిని. ఆ సూర్యభగవానుడి యొక్క కొడుకు యమధర్మరాజుని. సూర్యభగవానుడి వల్ల మాత్రమే సమస్త జీవులు తమ తమ కార్యకలాపాలని సాగించగలుగుతాయి, అలాగే చైతన్యాన్ని పొందగలుగుతాయి. ఒక్క 3 రోజులు ముసురు పట్టిందంటే మన పరిస్థితి ఎట్లా ఉంటుంది? అది చైతన్యం ఉండదు. ఆకాశంలో విరాజమానుడైనటువంటి సూర్యుడు వేరు, ఆ సూర్యుడిని అభిమాన దేవతా స్వరూపంగా ఉన్న దేవాత్మ వేరు. శ్రీపాద శ్రీవల్లభులు 30 సంవత్సరాల వయసులో గుప్తం అవుతారు అని నీకు చెప్పాను కదా శంకర భట్టు. కోటాను కోట్ల బ్రహ్మాండాలలో వారు ప్రతి అణువులో కూడా విలీనమవుతారు. వారు సర్వాంతర్యామి కదా. తిరిగి విలీనం కావటం అనేది అన్ని నీవు అడగవచ్చు. ఆయనే సర్వాంతర్యామి అంటే సర్వజీవుల్లో ఆయనే ఉన్నాడు, ఇంకా విలీనం కావటం ఏమిటి అనే ప్రశ్న రావచ్చు. వారు సర్వాంతర్యామిగా ఉన్నా కూడా వారి యొక్క శక్తి ప్రభావాలకి కొంత దూరంగా కోటాను కోట్ల బ్రహ్మాండాలు కూడా ఉన్నాయి. వాటిలోని పరిణామ క్రమాలని వేగిరపరిచేటటువంటి ఉద్దేశంతో
తమ యొక్క శక్తి ప్రభావాలకు దగ్గరగా స్వామివారు వాటిని ఆకర్షిస్తారు. సమస్త సృష్టిలో కూడా పరిణామ దశలో ఒకానొక విపత్కరమైనటువంటి పరిస్థితి ఏర్పడ్డప్పుడు ఈ విధంగా శ్రీ దత్తాత్రేయులు వారు కూడా అవతరిస్తారు. ఇనుమును ఒక సూదంటరాయి ఆకర్షిస్తుంది. అదే ఇనుము మాలిన్యంతో కలిగి ఉన్నదనుకుందాం. అప్పుడు ఆకర్షణ బలహీనమవుతుంది. ఆకర్షణ ఉంటుంది, కానీ ఆకర్షణ బలహీనంగా ఉంటుంది. మాలిన్యాలని కనుక తీసేస్తే, తొలగిస్తే సృష్టిలో ఉండే ప్రతి అణువును తమ వైపు ఆకర్షించుకొని విశ్వం యొక్క పరిణామానికి ఒక వినూత్నమైనటువంటి దిశను ఇవ్వదలిచినప్పుడు మాత్రమే ఈ విధమైనటువంటి దివ్యమైన అవతారం వస్తూ ఉంటుంది. ఇక పంచకన్యల వివరణ గురించి చెబుతున్నారు. శంకరభట్టు అడుగుతూ ఉన్నాడు, అయ్యా తిరుమలదాసు, అహల్య ద్రౌపది సీతా తారా మండోదరి తథా పంచకన్యాం పఠేన్నిత్యం మహాపాతక నాశనం అని చెబుతారు కదా, ఈ విషయం నాకు ఇంత సులభంగా అర్థం కావటం లేదు, నాకు వివరించండి అని అడుగుతున్నాడు పంచకన్యల గురించి. అప్పుడు తిరుమలదాసు చెప్తూ ఉన్నాడు, నాయనా శంకరభట్టు, అహల్యని దేవేంద్రుడు మోహించాడు. ఆమెను పొందాలి అని మాయోపాయాన్ని పన్నాడు. ఒక కోడి రూపాన్ని ధరించి కొక్కరకో అని అరిచాడు. వేకువజాము అయ్యిందని అనుష్ఠానం కోసం గౌతమ మహర్షి బయటకు వచ్చాడు కుటీరంలో నుంచి. మహాపతివ్రతైన అహల్యను ఇంద్రుడు తాకలేడు. దేవేంద్రుడు దేవతాశక్తులు కలవాడు కాబట్టి అహల్య వ్యామోహంలో ఉన్నటువంటి అతడి యొక్క తీవ్ర మనస్సు యొక్క శక్తి వల్ల అహల్యను పోలినటువంటి స్త్రీ రూపం ఆవిర్భవించింది. మాయా అహల్య రూపం యొక్క శరీరంలో జీవాణువులన్నీ కూడా దేవేంద్రుణ్ణి తీవ్ర మనశ్శక్తి వల్ల మాత్రమే ఏర్పడ్డాయి. మాయా అహల్యతో సంగమించినటువంటి ఇంద్రుడిని చూసి ఉగ్రుడైనటువంటి గౌతముడు వాళ్ళిద్దరినీ శపించాడు. అప్పుడు అహల్య, ఓ తెలివి మాలిన ముని, ఎంత పని చేశావు అన్నది. ఇది రామాయణంలో కూడా లేదు. అహల్య గౌతముడి కంటే కూడా ఆధ్యాత్మికంగా ఉన్నతమైన స్థితిలో ఉంది. ఎందుకని? ఆమె అయోనిజ, సాక్షాత్తు బ్రహ్మదేవుడి యొక్క మనస్సులోంచి పుట్టినటువంటిది. అహల్య శాపం వల్ల గౌతముడు 12 సంవత్సరాలు మనశ్చాంచల్యాన్ని పొంది శివార్చన చేసి అప్పుడు స్వస్థత పొందాడు. అహల్య యొక్క మనశ్శక్తి జడత్వాన్ని పొందింది. దానితో ఆమె శరీరం కూడా జడత్వాన్ని పొంది పాషాణ సదృశ్యమైపోయింది. శ్రీరాముడి యొక్క పాదధూళి వల్ల అహల్యకి శాప విమోచనం కలిగింది. అందువల్ల అహల్య పరమ పవిత్రాలు అని గ్రహించు అని తిరుమలదాసు చెప్తున్నాడు అహల్యాదేవి గురించి. ఇక్కడ చాలా కొత్త విషయం ప్రతిపాదించారు శ్రీపాద శ్రీవల్లభుల యొక్క చరితామృతంలో. అంటే దేవేంద్రుడు తన యొక్క మనస్సంకల్పంతో మరొక అహల్యను సృష్టించి ఆమెతో భోగించి సంతోషపడ్డాడు. కానీ ఆ విషయం తెలియనటువంటి మహిమాన్వితుడు అయి కూడా తెలుసుకోలేకపోయాడు గౌతముడు. భార్యని ఇంద్రుడిని కూడా శపించాడు. అందుకని ఆమె ఆ విధంగా సంబోధించింది భర్తని. ఆ తర్వాత దాన్ని పోగొట్టుకోవడానికి గౌతముడు 12 ఏళ్ళు శివార్చన చేసి అప్పుడు స్వస్థత పొందాడు. ఇక శాపగ్రస్తుడైనటువంటి దేవేంద్రుడు చివరికి పంచపాండవులుగా పుట్టాడు. 5 పాండవులుగా ఇంద్రుడే పుట్టాడు. 5 రూపాలు అయినా కూడా, 5 మనస్సులు ఉన్నా కూడా వాటికి ఆధారభూతమైనటువంటి ఆత్మ మాత్రం ఒకటే. ఇది ఒక విచిత్రమైనటువంటి విషయం. శచీదేవి ద్రౌపదిగా యజ్ఞగుండంలో పుట్టింది. ఆమె అయోనిజ.
అసలైనటువంటి సీతాదేవిని అగ్నిదేవుడు తన గర్భంలో దాచిపెట్టుకున్నాడు. మాయా సీతను రావణాసురుడు లంకకు తీసుకుపోయాడు. ఆమె వేదవతి. అయితే ఈ విషయం రామాయణంలో ఎక్కడ రాయల. అయితే సీతాదేవి అగ్ని ప్రవేశం చేసినప్పుడు ఇద్దరు సీతలు బయటకు వచ్చారు. కాబట్టి సీతాదేవి మహాపతివ్రత అని తెలుసుకో అంటున్నాడు. ఆ రెండో ఆమె వేదవతి. ఆ వేదవతిని పెళ్లి చేసుకోమన్నాడు అగ్నిదేవుడు. రామావతారంలో ఏకపత్ని వ్రతుండి కాబట్టి రాబోయే కృష్ణావతారంలో ఆమెను పెళ్లి చేసుకుంటానన్నాడు. ఆ వేదవతి అష్టభార్యల్లో ఒకటిగా వచ్చింది. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి. మోహనవాణి.